వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో పొత్తుల పంచాయతీ రసవత్రంగా మారింది. బీజేపీతో టీడీపీ జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ జనసేన సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇవాళ సమావేశమైన ఇరు పార్టీల నేతలు పొత్తులు సెకండ్ లిస్టుపై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే రెండో జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. మరోవైపు నెక్స్ట్ లిస్టుపై బీజేపీ కోర్ కమిటీ ఇవాళ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశాల్లోనే ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్పై 2 రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇక పొత్తులపై సస్పెన్స్ కు తెరపడనుందా, ఏం జరగబోతుంది, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు లైవ్ లో ఉన్నారు మా టీడీపీ ప్రతినిధి రవిచంద్ విజయవాడ నుంచి, అలాగే ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, అసలు ఏం జరుగుతోంది? ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అటు జనసేన టీడీపీ ఈ 2 పార్టీల నేతల్లో ఒకటే రకమైన ఉత్కంఠ. బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా, ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్ అని. సస్పెన్స్ కు తెరపడే సమయం ఆసన్నమైందా, లేదంటే మనం అనుమానించాల్సిన అవకాశం ఏమైనా ఉందా? సతీష్, ఏదైతే ఈ దాగుడు మూతలకైతే తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత నెల ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి కూడా ఏదైతే అమిత్ షాని కలిసిన తర్వాత చంద్రబాబు అప్పటి నుంచి కూడా పొత్తు ఉంటుందా ఉండదా అనే సంశయం అయితే ఇప్పుడు వరకు కొనసాగింది. కానీ ఇప్పుడు అందుతున్న కీలక సమాచారం ప్రకారం రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఊహాగానాలు చెలరగాయి. ఇప్పుడు అధికారికంగా సమాచారం వచ్చింది. రేపు ఉదయం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. ఈసారి టీడీపీ ఎన్డీఏలో కలుస్తుంది, ఎన్డీఏలో జాయిన్ అవుతుంది. రేపు లాంఛనంగా జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు, ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటు గురించి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అప్పుడు ఢిల్లీ పెద్దలు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి చంద్రబాబుకు సంబంధించి ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేనతో ఆంధ్రప్రదేశ్ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వ్యవహారం అంతా రాష్ట్ర స్థాయిలో జరిగే అవకాశం ఉంది. రేపు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలను కలిసి ఏదైతే లాంఛనంగా ఎన్డీఏలో చేరతారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని సమస్యలు కాదు, ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడతారు. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలకు సంబంధించి ఏదైతే బీజేపీ కొన్ని హామీలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఈ ఇరు పార్టీలో నేతలు కూడా ఈ ఉదయం భావించారు. వాటికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని అంశం కావచ్చు, అదేవిధంగా విభజన సమస్యలు, విశాఖ ఉక్కు తదితర సమస్యలకు సంబంధించి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఒక విజ్ఞప్తి అయితే వారికి చేయాలి. వారి ద్వారా కొన్ని హామీలను తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ ఇమేజ్ వస్తుంది కూటమికి అని చెప్పి వీరు ఇరువురు భావించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి ఆహ్వానం రావడం, రేపు ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ పొత్తు అనేది లాంఛనంగా ప్రకటన చేయబోతున్నారు. లాంఛనంగా టీడీపీ అయితే ఏదైతే ఎన్డీఏ కూటమిలో చేరబోతుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా చొరవ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు, అనేక ఏదైతే లాభ నష్టాలకు చేకూర్చి నేను ఈ పొత్తుని కుదిరిచ్చాను, అనేక ఇబ్బందులు కూడా పడ్డాననే విధంగా కూడా గతంలో తాడేపల్లిగూడెం సభలో కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే కీలక పాత్ర పోషించారు. ఏదైతే టీడీపీని ఎన్డీఏలో తీసుకురావడానికి ఆయన కృషి చేశారని కూడా చెప్పవచ్చు. కానీ బీజేపీ అధిష్టాన వర్గం వారికి ఉన్న పని ఒత్తిడి వల్ల ఇన్ని రోజుల నుంచి వీరిని అయితే ఆహ్వానించలేదు. కానీ రేపైతే లాంఛనంగా వారు ఆహ్వానించారు. రేపు టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అవుతుందని చెప్తూ ఉన్నారు సతీష్. అంటే రవిచంద్ర, మరి రేపు చేరబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన కోర్ కమిటీ సమావేశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొందరు అభ్యర్థులతో ఒక లిస్టు కూడా రిలీజ్ చేసింది. రేపు ఎల్లుండి ఇంకో లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా ఇందులో ఏపీకి చోటు దక్కే అవకాశం ఏమైనా ఉందా? రేపు ఒకవేళ చేరితే వెంటనే సీట్లపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందా? అంటే సతీష్, గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఫిబ్రవరి 7న అమిత్ షాని చంద్రబాబు కలిసిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి, పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతుంది.
దాదాపుగా టీడీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అవన్నీ కూడా వాస్తవాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 8 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు చెప్తున్నారు. 5 పార్లమెంట్ స్థానాలు కూడా అరకు కావచ్చు, రాజమండ్రి, అదేవిధంగా రాజంపేట, తిరుపతి, నరసాపురం స్థానాలనే ప్రధానంగా పార్లమెంట్ స్థానాలు చెప్తున్నారు. 8 అసెంబ్లీ స్థానాలు కూడా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు. ఏదైతే విశాఖ నుంచి చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ అంతా కూడా విష్ణుకుమార్ రాజు కావచ్చు, సోము వీర్రాజు కావచ్చు, అదేవిధంగా కామినేని శ్రీనివాసు, వరదాపురం సూరి, అదేవిధంగా పలువురు భానుప్రకాష్ రెడ్డి, ఏదైతే ఆదినారాయణ రెడ్డి, జమ్ముల మడుగు చెందిన ఆదినారాయణ రెడ్డి, తదితర చెల్లా నరసింహారెడ్డి తదితర సీనియర్ నేతలు ఏదైతే బీజేపీలో ఉన్నారో వారందరికీ సీట్లు దక్కే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా నుంచి కూడా అన్నం సతీష్ ప్రభాకర్ అనే నేత ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా యామిని శర్మ, సాధినేని యామిని శర్మ ఉంది, వల్లూరు జయప్రకాష్ నారాయణ తదితర నేతలందరూ కూడా సీట్లు ఖాయంగా దక్కుతాయని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా ఏదైతే చంద్రబాబు మొదటి లిస్టుని జాబితాను విడుదల చేశారో ఆ జాబితాలో బీజేపీకి ఏవైతే వెళ్తాయో అనుకున్నారో ఆ సీట్ల గురించి టచ్ చేయలేదని చెప్పుకోవచ్చు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఆయన పార్లమెంటు స్థానాలను కూడా ఇప్పుడు వరకు కూడా టీడీపీ ఎటువంటి ప్రకటన చేయలేదు సతీష్. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కూడా ఈ ఉదయం మాట్లాడుకున్నారు. వారికి అసెంబ్లీ స్థానాలు కొంత తక్కువ ఇచ్చినప్పటికీ పార్లమెంట్ స్థానాలు 5 స్థానాలు ఇవ్వడం కొంచెం ఎక్కువని చెప్పి టీడీపీ అయితే భావిస్తుంది. ఏదేమైనా సీట్ల షేరింగ్ సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈ విధంగా సాఫీగా జరిగిపోతుందని చెప్పి ఆ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సతీష్ రైట్, రవిచంద్ర మీరు లైవ్ లోనే ఉండండి. రైట్, గోపి ఏం జరుగుతోంది? ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిపోయింది. రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, లాంఛనంగా ఎన్డీఏలో చేరబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఢిల్లీలోనే ఉన్నారు, ఆ విషయం మీకు తెలుసు. కన్ఫర్మ్గా భారతీయ జనతా పార్టీ వర్గాలు రూఢీపరుస్తున్నారు. రేపు ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయమైనా ఢిల్లీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్ సతీష్, ఏపీలో పొత్తు రాజకీయాలు క్లైమాక్స్కి చేరాయి. ఇక పొత్తు ఖరారే అన్నది ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న చర్చ. అయితే అది వాస్తవ రూపంలోకి ముఖ్యంగా ఒక అధికారిక ప్రకటన మాత్రం ఈ వారంలోనే వెలువడబోతోంది. 9వ తేదీ లేదా 11వ తేదీ ఎన్డీఏ సమావేశం కూడా ఢిల్లీలో వేదికగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎన్డీఏ 25 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. సో ఆ సందర్భంగా జనసేన అధినేత ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ఎన్డీఏ సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటివరకు 38 మంది పార్టీలు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. సో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక కీలక పార్టీగా టీడీపీ సైతం ఎన్డీఏలో చేరబోతున్నట్లుగా మనకు సమాచారం. మనకంతున్న సమాచారం ప్రకారం పొత్తులు అయితే ఖరారైనట్లుగా తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసే ఇటు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం. కానీ అధికారిక ప్రకటన మాత్రం మరో 2-3 రోజుల్లో వెలువడి కాబోతోంది. ఇటు ఢిల్లీ వేదికగా కూడా ప్రస్తుతం కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే మొదటి లిస్ట్ 195 క్యాండిడేట్స్తో బీజేపీ విడుదల చేసింది. సో సెకండ్ జాబితాకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. మరి కాసేపట్లో అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ కాబోతున్నారు. ఏపీలో పోటీ చేసే కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి రొటీన్గా అన్ని రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే ఆశావాహులు అభ్యర్థుల జాబితాలు వస్తాయో అదే తరహాలో రాష్ట్ర నాయకత్వం చేసిన కసరత్తు, అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశాలున్న అభ్యర్థులు, సో ఆశావాహుల జాబితాను అయితే ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఈ పొత్తుల్లో భాగంగా ఒక పొత్తుల గురించి ఒక స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి సో ఆ స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఇటు పొత్తులో వెళ్ళబోతున్నామన్న సమాచారాన్ని పురంధరేశ్వరికి ఇస్తారు. అలాగే ఏ స్థానాల్లో మనకు గెలిచే అవకాశం ఉంది అన్న అంశాలకు సంబంధించి ఇప్పటికే ఒక అవగాహన కూడా వచ్చినట్లుంది. అందులో భాగంగానే బీజేపీ క్యాండిడేట్ లిస్ట్ ఏపీకి సంబంధించి చర్చించిన తర్వాతనే టీడీపీ, జనసేన 2వ లిస్ట్ ప్రకటించాలన్న భావనలో భాగంగా ఆలస్యం చేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా పొత్తులకు సంబంధించి ఢిల్లీలో మరో 24 గంటల నుంచి 48 గంటల్లో స్పష్టత రాబోతోంది. అలాగే ఈ నేతలు కూడా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఫార్మల్గా ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. మిత్రపక్షాలను గౌరవిస్తామంటూ కూడా బీజేపీ చెప్తోంది. ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ లేక ఇతర రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కానీ అక్కడ ఉన్న భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాతే లోక్సభ అభ్యర్థులను కానీ లేక అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థులను కానీ ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మిత్రపక్షాలను కూడా కలుపుకొని ముఖ్యంగా ఒక ఫార్మల్గా అనౌన్స్ చేసిన తర్వాతనే ఏపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన. ఈరోజు రేపు కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎల్లుండు 8వ తేదీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ రోజు తర్వాత మరుసటి రోజు 9 లేదా
లేదా 10వ తేదీలో సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ జాబితాలో పొత్తులకు సంబంధించి కన్ఫర్మేషన్తో పాటుగా ఆ తేదీ కల్లా 10-11వ తేదీల కల్లా పొత్తులకు సంబంధించిన కన్ఫర్మేషన్తో పాటుగా ఏపీ జాబితాకు సంబంధించిన అభ్యర్థులు కూడా సెకండ్ లిస్ట్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒక పొత్తులకి అంశానికి ఆ చర్చకి ఇక తెరదించాలన్న ఆలోచనలో భాగంగానే ఇక రాష్ట్ర నాయకత్వాన్ని ఢిల్లీ పిలిపించారు. పురంధేశ్వరి రాష్ట్రంలో ఆశావాహుల జాబితా, అలాగే నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితులు మనం ఎన్ని అడుగుతున్నాం, వాళ్ళు ఎన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతోంది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? మన టీడీపీ ప్రతినిధి రవిచంద్ర చాలా స్పష్టంగా చెప్పారు, రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, రేపు ఎన్డీఏలో చేరబోతున్నారని. దానిపై భారతీయ జనతా పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? ఎస్ సార్, బీజేపీ ఎన్డీఏలోకి ఎవరు వచ్చినా సరే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. వికసిత్ భారత్ మా లక్ష్యం. రాజకీయాల్లో అనేకం అనుకుంటాం, అవి శాశ్వతం కాదు, రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. సో ఖచ్చితంగా గతంలో చంద్రబాబు అనేక విమర్శలు చేశారు బీజేపీ పైన, ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి కానీ, మోడీని పర్సనల్గా కుటుంబం లేదని కానీ, ఇటువంటి అనేక విమర్శలు అయితే ఆయన చేశారు. కానీ రాష్ట్రాభివృద్ధి దిశగా, ముఖ్యంగా దేశాభివృద్ధి దిశగా ఎన్డీఏ ఎంత బలోపేతం అయితే అంత మంచిది అన్న ఆలోచనలో బీజేపీ ఉంది. అందులో భాగంగానే ఎవరైతే విమర్శించి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరే వాళ్ళని తీసుకుంటున్నారు. ఇటీవల చూసాం జేడీయూ నేత నితీష్ కుమార్ కానీ, ఆర్ఎల్డీ నేత ముఖ్యంగా ప్రకాష్ కానీ. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్న పరిస్థితి. అందులో భాగంగా టీడీపీ వెనక్కి వచ్చినా కూడా ఎన్డీఏలో చేరేందుకు 2018లో ఎలక్షన్స్కు ముందు ప్రత్యేక హోదా ఇవ్వలేదని బయటకు వెళ్ళిపోయారు, అనేక విమర్శలు చేశారు. సో ఇప్పుడు కొంత రాష్ట్రానికి న్యాయం చేసే దిశగా, అభివృద్ధిలో సహకరించే దిశగా, ఎందుకంటే మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా ఏపీలో ఒకవేళ ప్రభుత్వం వస్తే కనుక సో ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి. ప్రత్యేక హోదా అంశంతో పాటుగా ముఖ్యంగా ఆ అంశాన్ని, ఆ పేరు ఎక్కడ కూడా వాడట్లేదు, మనం ఒకటి గమనించాలి. ఈసారి ఎన్నికల ప్రచారంలో టీడీపీ కానీ జనసేన కానీ బహిరంగంగా ఎక్కడా ప్రత్యేక హోదా అనేది వాడడం లేదు. సో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి మా ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అన్న దిశలోనే ప్రజలకు కానీ రైతులకు ఈ విధంగా అన్ని వర్గాల వారికి హామీలు ఇస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక హోదా అంశం ఎక్కడా మాట్లాడడం లేదు. సో బీజేపీ ఇప్పటికే చెప్పింది ప్రత్యేక హోదా లేదు, ముగిసిన అధ్యాయం అని. సో ఖచ్చితంగా అందులో భాగంగానే ఈ మాట ఎక్కడ వాడకుండా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా మిగతా పెండింగ్ ఇష్యూలు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇప్పటికే అనేక నెరవేర్చామని చెప్పి బీజేపీ చెప్తోంది. సో భవిష్యత్తులో కూడా కేంద్ర సహకారం ఉంటుంది, అటు రాజధాని విషయంలో కానీ మరో ఏ ఇతర విషయాల్లో అయినా సరే ఖచ్చితంగా సహకారం ఉంటుంది అన్న అష్యూరెన్స్ అయితే టీడీపీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎన్డీఏ అలయన్స్లోకి ఎవరు వచ్చినా సరే ఆహ్వానించే దిశలో అయితే బీజేపీ వ్యవహరిస్తోంది. ఇటు ఏఐడిఎంకే కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి టీడీపీ ఏఐడిఎంకే ఉండేది. సో 2018లో టీడీపీ వెళ్ళిపోయింది, 2023లో ఏఐడిఎంకే వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా ఇటీవల జేడీఎస్ మళ్ళీ జాయిన్ అయిన పరిస్థితి సో ఎన్డీఏలోకి. సో ఖచ్చితంగా ఎన్డీఏ బలోపేతం అయితే దేశాభివృద్ధికి అది ఉపయోగకరం అని చెప్పి బీజేపీ భావిస్తోంది. సో ఖచ్చితంగా అందులో భాగంగానే ముఖ్యంగా వీళ్ళకి సీట్లను అనౌన్స్ చేసేటప్పుడు కూడా భాగస్వామ్య పక్షాలుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళతో చర్చలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి సో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఇప్పుడు జరుగుతుంది. మరి కాసేపట్లో పురంధరేశ్వరి అలాగే సోమవీరాజు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి నియోజకవర్గాల్లో పరిస్థితి, ఆశావాహుల జాబితాను వీటి ఇస్తూనే ముఖ్యంగా ఈ టీడీపీ ఎక్కడెక్కడ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది, జనసేన ఎక్కడ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది, బీజేపీ ఏ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి అంశాలపైన వారితో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యంగా ఈ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన తర్వాత ఫార్మల్గా నేతలంతా భేటీ అయ్యి మళ్ళీ ఎన్డీఏలోకి, ముఖ్యంగా ఎన్డీఏ బలం పెరిగింది అన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ సమావేశం కూడా ఉండబోతోంది లోక్సభ ఎన్నికలకు ముందు. ఎందుకంటే ఇండియా కూటమి తమ బలాన్ని చూపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమిగా వీరు కూడా తమ బల ప్రదర్శన ఢిల్లీ వేదికగా చేయబోతున్నారు. సీట్ల సర్దుబాటు అంతా కూడా సవ్యంగా సాగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎన్డీఏ కూటమి పటిష్టంగా ఉందన్న సంకేతాన్ని కూడా ఢిల్లీ వేదికగా ఇవ్వబోతున్నారు. రైట్, అంటే రవిచంద్ర ఖాయంగా అధికారికంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిందా రేపు ఎన్డీఏలో చేరబోతున్నట్టు? ఢిల్లీ టూర్పై మీరు ఆల్రెడీ స్పష్టత ఇచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళబోతున్నారా? ఇంకా చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఎవరైనా ఢిల్లీ వెళ్ళబోతున్నారా? అంటే సతీష్ ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారని అందరికీ సమాచారం ఉంది. అయితే ఇప్పటికే పలుసార్లు ఢిల్లీ వెళ్తారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్తారన్న సందర్భంలో వెళ్ళని పరిస్థితి ఇప్పుడు వరకు చూసాం. నిన్నటి నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా ఇదే ప్రచారం అయితే జరుగుతుంది, అందరూ కూడా కొంత లైట్ గా తీసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు అధికారిక సమాచారం అయితే వస్తుంది, వీరు ఇద్దరు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్తున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఢిల్లీ పెద్దలతో మాట్లాడతారు, ఏదైతే ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పొత్తులకు సంబంధించి సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉండాలి, ఎన్డీఏలో చేరిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఏదైతే ఎన్డీఏలోకి మళ్ళీ చాలా కాలం తర్వాత టీడీపీ
చేరుతుంది కాబట్టి ప్రజలకి చెప్పుకునే విధంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సమస్యలకు సంబంధించి ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొంత సమస్య పరిష్కరించే అవకాశం ఉంది, బీజేపీ అయితేనే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తుంది అనే మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కాబట్టి చంద్రబాబు ఇద్దరు కూడా బీజేపీ హైకమాండ్తో కొంత చర్చలు జరుపుతారు. అవన్నీ కూడా కొన్ని హామీలు, అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ కూడా దానికి సంబంధించిన లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చే విధంగా కావచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పూర్తి చేసే విధంగా, అదేవిధంగా విశాఖ ఉక్కు సంబంధించి విభజన సమస్యలకు సంబంధించిన కొన్ని అంశాలు కొంత క్లారిటీ ఇచ్చి ప్రజలకు చెప్పే విధంగా ఉంటే బాగుంటుందనేది వీళ్ళ ఆలోచనగా ఉంది. ఈ అన్ని అంశాలు కూడా అమిత్ షా కావచ్చు, నడ్డాకి చెప్పే అవకాశం ఉంది. ఇవన్నిటి తర్వాత కూడా ఒక లాంఛనంగా ఎన్డీఏలో చేరతారు. తర్వాత చర్చల ప్రక్రియ మొత్తం కూడా సీట్ల సర్దుబాటు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఆ చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బీజేపీ హైకమాండ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ పంపిస్తుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్ యూ గోపి. మనం